వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆంధ్రప్రదేశ్లో వరద తగ్గుతున్న కోనసీమను ముంపు వీడలేదు. జల దిగ్బంధంలోనే పలు లంక గ్రామాలు మగ్గుతున్నాయి. కోనసీమ జిల్లాలో 37 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 4000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఏపీలో గోదావరి వరద తగ్గుముఖంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ఉధృతి తగ్గినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంకలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాటన్ బ్యారేజీ వద్ద మరో 2 రోజుల పాటు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగించే అవకాశం ఉంది. కాగా కోనసీమ జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 37 లంక గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పి గన్నవరం, మామిడి కుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సకినేటిపల్లి మండలాల్లోని ఇళ్ల చుట్టూ నీరు చేరింది. 4000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సకిలేటిపల్లి మండలం లాకుపేట, కొత్తలంక, రామరాజులంకలోని ఓఎన్జీసీ కాలనీలో ఇళ్ల ఎదుట సుమారు 5 అడుగుల మేర నీరు నిలవడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వీరికి పడవల ద్వారా నీటి డబ్బాలను అధికార యంత్రాంగం అందిస్తున్నారు. ఆహార పొట్లాలు కూడా ఇవ్వాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయి. జాయింట్ కలెక్టర్ నిశాంతి వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. బూరుగులంకరేవు వద్దకు వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. జిల్లాలో అవసరం ఉన్న చోట్ల బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని లంకల్లో ఉన్న సుమారు 300 మందిని నగరానికి తరలించి పునరావాసం కల్పించారు. అల్లూరు జిల్లాలోని విలీన మండలాలు అయిన చింతూరు, కూనవరం, ఏటపాక, వరరామచంద్రపురం ప్రజల్లో మళ్లీ గుబులు మొదలైంది. లోతట్టు ప్రాంతాలైన కల్తునూరు, చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం, ఏవిగూడెం, శ్రీరామగిరి, వడ్డిగూడెం, తుమ్మిలేరు, పోచవరం పంచాయతీల్లోని గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 33.11 మీటర్ల వరకు ఉంది. 48 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పోటెత్తుతోంది. జూరాల జలాశయం నుంచి 2.52 లక్షలు, సుంకేసుల నుంచి 2095 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 855.20 అడుగులు, నీటి నిలువ 92.48 టీఎంసీలుగా నమోదైంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ను నియంత్రించేందుకు రాష్ట్రంలో మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు మధ్య 4 వరుసల హైవే ఉండగా అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో భాగంగా నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరుల మధ్య రాకపోకలను మరింతగా పెంచే దిశగా కేంద్రం 2 ఏళ్ల కిందట నూతన రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా ఈ మేరకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలన్న వ్యూహాలోచన దిశగా నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరును కూడా అనుసంధించాలని నిర్ణయించింది. అందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు డిపిఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలకు ఏడాది సెప్టెంబర్ 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా నూతన మార్గాన్ని 6 వరుసల్లో నిర్మించాలన్నది ప్రతిపాదన. తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ 6 వరుసలకే పరిమితమైనట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఒకేసారి 6 వరుసలు నిర్మిస్తారా, తొలుత 4 వరుసలు నిర్మించి తర్వాత మరో 2 వరుసలు నిర్మిస్తారా అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. డిపిఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ అధికారి వివరించారు. ఇక హైదరాబాద్, బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించింది. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించింది. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించాలన్నది కేంద్ర నిర్ణయం. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించాలన్నది కేంద్ర నిర్ణయం. 44వ నంబర్ జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కిలోమీటర్ల 4 వరుసల మార్గం అందుబాటులో ఉంది. తెలంగాణలో 190, ఏపీలో 260, కర్ణాటకలో 106 కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది.
అందుకోసం 2022లోనే డిపిఆర్ను సైతం సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నులను అధ్యయనం చేయించింది. హైస్పీడ్కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించింది. మంత్రిత్వ శాఖ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది. ఏపీలో మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పౌర సేవలు తగ్గిపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ సొమ్ములు సకాలంలో రాక సగానికి పైగా ఇప్పటికే మూతపడ్డాయి. కూటమి ప్రభుత్వమైనా మళ్లీ పాత విధానం పునరుద్ధరించాలని మీ సేవ నిర్వాహకులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోని జగన్ నిరంకుశ నిర్ణయాలకు మీ సేవ నిర్వాహకులు బలయ్యారు. రాబడి లేక, నిర్వహణ ఖర్చులు భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మీ సేవా కేంద్రాలను ఎత్తివేశారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన ఈ సేవా కేంద్రాలన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులవేనని భావించి వాటిపై జగన్ కక్షగట్టారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవలన్నీ దూరం చేశారు. ఐటీ శాఖ పరిధిలో ఉన్న మీ సేవా కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు మీ సేవా కేంద్రాల ప్రధాన సేవలన్నింటినీ బదిలీ చేశారు. దీంతో రాబడి కోల్పోయి వీటిని నిర్వహించలేక అనేక చోట్ల మూతపడుతున్నాయి. సచివాలయాల్లో అయినా అన్ని సేవలు అందిస్తున్నారా అంటే అది లేదు. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గ్రామ సచివాలయాల్లో పౌర సేవలు అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. మీ సేవ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కులను కొంతమేర కాపాడుకున్నా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వారిపై మరింత కక్షగట్టడంతో ప్రజలకు పౌర సేవలు దూరమయ్యాయి. ఫలితంగా ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 11,500గా ఉన్న మీ సేవా కేంద్రాలు ఇప్పుడు సగానికి పడిపోయి 5,500కు చేరుకున్నాయి. విద్యార్థులకు గురువులే దేవుళ్లుగా, విద్యాలయాలే దేవాలయాలుగా కొలుస్తారు. కానీ నల్గొండ జిల్లా నకిరికల్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వర్షాల కారణంగా భవన శిథిలావస్థకు చేరి ప్రమాదంగా మారింది. నల్గొండ జిల్లాలోని నకిరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 695 మంది విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్యలో జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్కో తరగతికి 3 సెక్షన్లు ఉన్నాయి. 15 తరగతి గదులు అవసరం కాగా ప్రస్తుతం 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఈ వర్షాలకు గోడలు కూలిపోయేలా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోడ కూలిపోగా త్రుటిలో ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన గదులను కూల్చివేయడంతో పాఠశాల షెడ్డులో ఒకే చోట 4 తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో పాటు విద్యార్థులకు, విద్యార్థినులకు సరైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థతో అదనపు గదుల నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోయింది. విద్యార్థులు నిండుగా ఉన్న పాఠశాలలో గదులు సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గదుల సౌకర్యంతో పారిశుద్ధ వసతి, కంప్యూటర్ ల్యాబ్, కూర్చోవడానికి బెంచీలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాలలో తరగతి గదులతో పాటు ఫర్నిచర్ సమస్య కూడా ఉందని, వీటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో అధికారులు సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పాఠశాల అభ్యర్థనతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. 695 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సరైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందించేందుకు సహకరించాలని విద్యార్థులు కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికల్లా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తవగానే నిర్ణీత గడువులోగా రిజర్వేషన్ల వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ను కోరిన ఆయన కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్న సీఎం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2 రాష్ట్రాలకు ఈసీఐ జాబితాలు అందాయన్న అధికారులు త్వరలోనే తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలకు రానున్నట్లు వివరించారు. జాబితా వచ్చాక వారం రోజుల్లోనే ఆయా స్థానిక సంస్థలకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను బీసీ కమిషన్ గడువులోగా సమర్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, బీసీ కమిషన్ల పనులు వెంటనే మొదలుపెట్టాయన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారులు కె కేశవరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి జానారెడ్డి, సిఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, ఏజీ సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన గంటకు పైగా వేదికపై నిలబడి పట్టభద్రులైన విద్యార్థులందరికీ పట్టాలు అందించారు. చెన్నైలోని గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన ఆయన వేదికపై పట్టభద్రులైన 675 మందికి గంటకు పైగా నిలబడి స్వయంగా పట్టాలు ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు. అతిథులు ఒకరిద్దరికి పట్టాలు ప్రదానం చేస్తారు, మిగతా వారికి కళాశాల యాజమాన్యమే ఇచ్చేస్తుంది. కానీ మాజీ ఉపరాష్ట్రపతి అందరికీ పట్టాలు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వెంకయ్యనాయుడు చెన్నైలో ఉండే బటర్ఫ్లై గ్రూప్ వ్యవస్థాపకుడైన మురుగేశన్ చెట్టియార్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కుటుంబంలో 77 మంది సభ్యులు ఇప్పటికీ ఉమ్మడిగా ఉంటున్నారు. దీంతో సాంప్రదాయాలంటే ఎంతో ఇష్టపడే మాజీ ఉపరాష్ట్రపతి కుటుంబ సమేతంగా వారి ఇంటికి వెళ్లారు. అనంతరం వారితో కలిసి ఫోటో దిగారు. ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఆయన. జీవో 317తో నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సచివాలయంలో జీవో 317 మంత్రివర్గ ఉపసంఘం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. మరికొన్ని శాఖలు నివేదికలు సమర్పించగా మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అందలేదని సబ్ కమిటీ తెలిపింది. వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తులో సుమారు 30 నుంచి 40% పునరావృతమైనట్టు కమిటీ గుర్తించింది. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలని ఉపయోగించుకొని కొందరు సొంత జిల్లాలకు వెళ్లేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. మహిళలకు భారీ హామీలిచ్చిన కాంగ్రెస్ బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయలేదని బీజేపీ మహిళా మోర్చా ఆరోపించింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. హామీలు నెరవేర్చకపోతే త్వరలోనే గాంధీ భవన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మహిళా మోర్చా నేతలు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న మహిళా మోర్చా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలకు ఇస్తాన 2500 సంగతి నిన్న బడ్జెట్లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తున్నారు, దాని ఊసు కూడా ఎత్తలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తున్నారు, దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే వేస్తున్నారు. కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. అంగడికి వెళ్ళి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి, చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2500 వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహమే పిలిచిండ్రు. ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నది. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. రెడ్ బుక్ మాత్రం జాతీయ మీడియాను బ్రతిమాలి పిలిపించి ప్రచారం కల్పించారన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు 2 ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టిన జగన్ 11 సీట్లు వచ్చిన నెలలోపే 5 ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అసత్యాలకు అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెబుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని 2022 జనవరి 10న అప్పటి ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు కోసం తొలుత నిర్ణయించిన ఎత్తును కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సహా నిర్వాసితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిమ్మల స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియనిటువంటి పరిస్థితి, ఒక ప్రశ్నార్థకం చేసేసినటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మేము చూసినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది అది పోలవరం ప్రాజెక్ట్ అంటే అది కూడా మనం కూడా చెప్పడం కాదు, చాలా క్లియర్ గా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో
వాళ్ళు కూడా 150 FRLకి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 10/1/2022 తేదీన మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క 41.15కే మాకు ఈ అమౌంట్ ఇవ్వండి అని లేఖ అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకి చేటు తెచ్చేటువంటి విషయం అధ్యక్ష. ఆ నిధులు ఏదైనా డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళిందేమో తప్ప పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం వస్తే గత ప్రభుత్వం చేయనటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాది ఉందో ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం ఎంత సీరియస్ గా తీసుకుంటామో అట్ ద సేమ్ టైం నిర్వాసితులకు సంబంధించి R&R ఏదైతే ప్యాకేజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అందించి ఈ యొక్క బహుళ ప్రయోజనాలు సమకూర్చేటువంటి విధంగా 45.72 మీటర్ల ఫుల్ వాటర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికే కట్టుబడి దానికే కేంద్రం నుంచి సాయం అందించాలని చెప్పేసి కూడా మరి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. పరువు నష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ ప్రజాప్రతినిధుల విచారణ కోర్టుకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా న్యాయమూర్తి రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని రాహుల్ గాంధీ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. తనపై మోపిన ఆరోపణలన్నీ అవాస్తవాలని రాహుల్ గాంధీ చెప్పినట్టు వెల్లడించారు. ఈ వాదనలు నమోదు చేసిన జడ్జి ఆగస్టు 12న ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా 2018లో రాహుల్ గాంధీపై పరువు నష్ట దావా వేశారు. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి ఈ ఏడాది ఫిబ్రవరి 20న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని మర్పడగ గ్రామంలో బీసీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు బాటసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కాలనీలకు వెళ్లాలంటే ప్రధాన కాలనీ ఇదే కావడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రక్తహీనతో చికిత్స పొందుతున్న ఓ గర్భిణికి అత్యవసరంగా B నెగిటివ్ రక్తం అవసరమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి రక్తం అందించాడు. దీంతో ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన శ్రీకాంత్ను గర్భిణి కుటుంబ సభ్యులు పలువురు అభినందించారు. పెద్ద చెరువును తాగునీటి కోసం మళ్లిస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు సదాశివనగర్ రామారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలోని పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణ తాగునీటి కోసం వినియోగిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రకటించారు. దీంతో సదాశివనగర్ రామారెడ్డి మండలం బీఆర్ఎస్ నాయకులు రైతులు సమావేశమై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చెరువు కింద దాదాపు 900 ఎకరాల్లో రైతులు 2 పంటలు పండిస్తారన్నారు. అన్నదాతల పొట్టగొట్టి నీటిని తరలిస్తామని ప్రకటించడం దురదృష్టకరమన్నారు. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే 9 గ్రామాల రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని, దీని జోలికి రావద్దని హెచ్చరించారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని మరి కామారెడ్డి పట్టణానికి 30% నీటిని తెలుసుకుంటామని చెప్పి నిన్న మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ఇందుప్రియ గారు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు, బడుగు బలహీన వర్గాల రైతులు ఎకరం అర్ధెకరం 10 స్థాల అక్కడికి మొదలు పెడితే చిన్న చిన్న రైతులు ఆ చెరువు మీద ఆధారపడి 2 పంటలు పండించుకొని బతుకుతారు. మరి వాళ్ళ పొట్ట కొట్టడానికి మేము పట్టణానికి నీళ్లు తీసుకుంటామని చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే ఆ చెరువు మీద 9 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చెరువు జోలికి వస్తే మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి అధికారులకు కూడా ఇంతకుముందే పొద్దున మేము ఆ విషయం తెలుసుకొని ఇరిగేషన్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు అది నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే నేను పరిశీలిస్తా, అట్లా జరగకుండా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆలోచించాలా, రైతులు వ్యవసాయం మీద ఆధారపడి మొదలే ఇక్కడ సదాశివనగర్ మండలంలో పెద్దగా నీటిపారుదల సౌకర్యం లేదు. ఉన్నొక్క పెద్ద చెరువును కూడా మరి తాగునీటికి మళ్ళిస్తామనడం మంచిది కాదు. ఎక్కువ శాతం 9 గ్రామాల రైతులు దాని మీద ఆధారపడి ఉన్నారు.
అడ్లూరు ఎల్లారెడ్డి, రంగంపేట్, ఇస్రోజివాడి, గర్గుల్, పోసానిపేట్, కన్నాపూర్, గొల్లాపల్లి, రామారెడ్డి గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. కేవలం వడ్లూరు ఓన్లీ పార్కమే కాకుండా ఆ నీళ్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు ఎక్కువై బోర్లు కూడా పోసినందుకు ఇంకో 5-6 విలేజ్లు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచనను మరి మున్సిపల్ అధికారులు విరమించుకోవాలని హెచ్చరిస్తున్నాం. జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు 2 పంటలకు రైతులకు నీళ్ళిచ్చే చెరువు, దాని నుంచి తాగునీటిని తీసుకుందామని చెప్పడం మంచిది కాదు. ఆ విషయం తెలుసుకొని ఆ గ్రామాలల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా దాని మీద ఒక వాస్తవమైన ప్రకటన చేయాలా, ఆ నీళ్ళని మేము ముట్టమని చెప్పి. ఒకవేళ తాగునీటికి అవసరం ఉంటే కామారెడ్డి పెద్ద చెరువును అభివృద్ధి చేసుకోవాలా, లేదంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి శ్రీరామ్ సాగర్ నుంచి 2వ పైప్ లైన్ వేసుకొని కామారెడ్డి పట్టణ ప్రజలకు దారి తీర్చాలా. కానీ మరి పేద రైతుల కడుపు కొట్టడానికి ఆ నీటినే తాగునీటికి తీసుకుంటామని చెప్పడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మండలంలో ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తాగునీటికి తరలిస్తామని నిన్ననే మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రకటించడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్తుడు. రైతు ప్రభుత్వం అయితే వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కింద కామారెడ్డికి సంబంధించిన మండలం సంబంధించిన వడ్లూరు, ఇస్రాజ్వాడి మరియు టేక్రాల్ గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా రామారెడ్డి మండలానికి సంబంధించిన రంగంపేట్, పోసన్పేట్, గొల్లపల్లి, రామారెడ్డి, కన్నాపూర్ ఉన్నాయి. అదేవిధంగా నగర మండలం వడ్లూరు ఎల్లారెడ్డి ఉన్నాయి. దగ్గర 2000 ఎకరాల ఆయకట్టు వర్షాకాలం మరియు యాసంగి 2 పంటలు వంటి ఆయకట్టు, దాని మీద అంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు టౌన్కు తరలిస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. అదేవిధంగా ఆయకట్టు లేని కామారెడ్డి చెరువు పెద్ద చెరువు నుంచి తరలించాలి. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామానికి మన శ్రీరామ్ సాగర్ నుంచి నీటి తెచ్చి గ్రామాలలో ట్యాంకులు వేసి నీళ్ళ సమస్య తీర్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీటి సమస్య వచ్చింది. ఇప్పుడు పక్కనున్న నీళ్ళు తీసుకుంటాం, పక్కకున్న ఆయకట్టు నీళ్ళు తీసుకుంటాం అన్నట్టున్నది. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే ఎలా ఉందంటే అన్నం పెట్టమని ఒక మనిషి పోతే పక్కన ప్లేట్ గుంజుకొని పెట్టినట్టున్నది. అట్లా కాకుండా అవసరం అనుకుంటే ఈ కామారెడ్డి ప్రజలకు కూడా తాగునీరు సమస్య తీర్చాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు మన శ్రీరామ్ సాగర్ నుంచి పైప్ లైన్లు ఉన్నాయి, ట్యాంకులు అయినాయి ఊర్లలో మిషన్ భగీరథ. దాన్ని పెంచండి, దాన్ని పెంచి ట్యాంకులు కట్టి టౌన్ ప్రజలు కూడా నీళ్ళు తాగిపోయారు. కానీ అట్లా కాకుండా మా ఆయకట్టున్న 9-10 గ్రామాలు డైరెక్ట్, ఇంకొక 5-6 గ్రామాలు ఇండైరెక్ట్గా పార్కం ఉన్న నీటిని రద్దిస్తామంటే ఊరుకునేది ఉండదు. ఇది ముందే ప్రకటించాలి. ఎందుకంటే మేము తీసుకుంటలేము అని ప్రకటించకపోతే మా అన్ని గ్రామాలల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో కూడా అందరూ ఒకటై కలెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా మన ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ప్రకటించాలి. లేని ఏడాది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటిస్తున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.